లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం దేన్నైనా మేనిఫెస్ట్ చేయగలమా? లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన మేనిఫెస్టేషన్ పవర్ ద్వారా మనం అనుకున్నది సాధించగలమా? ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు అప్లై అవుతుంది, ఎప్పుడు అప్లై అవ్వదు. సో బేసికలీ ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? నేను దేన్నైతే ఫోకస్ చేస్తున్నాను, ఐ అట్రాక్ట్ వాట్ ఎవర్ ఐ ఫోకస్, వాట్ ఎవర్ ఐ గివ్ అటెన్షన్ అండ్ వాట్ ఎవర్ ఐ గివ్ మై ఎనర్జీ. నేను ఎక్కడైతే ఎనర్జీ ఇస్తున్నానో, నేను ఎక్కడైతే ఫోకస్ చేస్తున్నానో, నేను ఎక్కడైతే నా అటెన్షన్ని పెడుతున్నానో అదే నా లైఫ్లోకి వస్తుంది. నా ఫోకస్, అటెన్షన్, ఎనర్జీ. నా చాలా మంది వాళ్ళ ఫోకస్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ అటెన్షన్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ ఎనర్జీ ఎక్కడ ఉంటుందంటే ఏదైతే వద్దో దానిపైన ఫోకస్ ఉంటుంది. ఏదైతే వద్దో దానిపైన వాళ్ళు ఎనర్జీ అప్లై చేస్తుంటారు. లేట్గా వెళ్ళొద్దు, లైఫ్లో ప్రాబ్లమ్స్ రావద్దు, ఛాలెంజెస్ రావద్దు, మనీ ప్రాబ్లం ఉండద్దు. సో దేన్నైతే మనం ఫోకస్ చేస్తున్నామో అదే మన లైఫ్లోకి వస్తుంది. నా ఇప్పుడు మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నారు. నా లేట్ అవుతుందేమో, బాస్ ఏదైనా అంటాడేమో. సో మన ఫోకస్, అటెన్షన్, ఎనర్జీ ఎప్పుడైతే నాకు ఏదైతే వద్దో దానిపైన ఉంటే అదే నేను అట్రాక్ట్ చేసుకుంటాను. కరెక్టా? సో ఇక్కడ మీరు చూస్తే అండర్స్టాండ్, ఇదంతా కూడా ఒక వైబ్రేషన్ యొక్క ఆట. మనం ఏ వైబ్రేషన్లో ఉన్నాం? నెగిటివ్ వైబ్రేషన్లో ఉన్నామా, పాజిటివ్ వైబ్రేషన్లో ఉన్నామా? సో నెగిటివ్ వైబ్రేషన్ అంటే ఏంటి? ల్యాక్, డబ్బు లేదు, డబ్బు ప్రాబ్లం ఉంది, అప్పులు చాలా ఉన్నాయి. నా ఇదంతా ఏంటి? లో వైబ్రేషన్. సో నా ఫోకస్ లో వైబ్రేషన్ పైన ఉన్నట్టయితే నేను ఆ లో వైబ్రేషన్ అట్రాక్ట్ చేసుకుంటుంటాను. బేసికలీ నేను ఏదైతే యూనివర్స్కి ఇస్తున్నానో యూనివర్స్ మళ్ళీ నాకు తిరిగి అదే ఇస్తుంది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇస్ దట్ తెలిసి తెలియకుండా మన ఫోకస్ని, మన ఎనర్జీని, మన అటెన్షన్ని ఏదైతే వద్దో దానిపైన పెడుతూ ఉన్నప్పుడు అదే మన లైఫ్లోకి వస్తుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కాన్షియస్గా మన అటెన్షన్ని షిఫ్ట్ చేస్తూ ఏదైతే మనకు కావాలో దానిపైన అటెన్షన్ తీసుకెళ్ళాలి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ సైంటిఫిక్ టెక్నిక్ అండి. మనం రోజంతా మన అటెన్షన్, ఫోకస్, ఎనర్జీ దేనిపైన పెడుతున్నాం? అటెన్షన్, ఫోకస్, ఎనర్జీ ఎక్కడ పెడితే దానిపైనే మనం యాక్షన్ తీసుకుంటాము. సో చాలా మంది యాక్షన్ తీసుకోరు, బట్ రిజల్ట్స్ కావాలంటారు. అవి వస్తాయా? రావు. ఎందుకంటే మన ఎనర్జీ, ఫోకస్, అటెన్షన్ ఎక్కడైతే ఉంటుందో అదే మన లైఫ్లోకి వస్తుంటుంది. సో మన ఫోకస్, ఎనర్జీ, అటెన్షన్ని మనం జాయ్, మనకి ఏదైతే కావాలి, అబండెన్స్, లవ్, జాయ్, వీటిపైన, ఈ పాజిటివ్ వైబ్రేషన్ల పైన పెడితే అది మనకు వస్తుంది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంతా ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వైబ్రేషన్స్. చాలా మంది కోపంగా ఉంటారు, యాంగర్లో ఉంటారు, హేటెడ్లో ఉంటారు. ఎవరైనా వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళని చీదరించుకుంటూ ఉంటారు, కోపంగా ఉంటారు, ఎప్పుడు టెన్షన్లో ఉంటారు, ఎప్పుడు స్ట్రెస్లో ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక పెయిన్లో, బాధలో ఉంటారు. వాళ్ళు ఇండైరెక్ట్లీ, అన్కాన్షియస్గా దేన్ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు? ఇంకా ఎక్కువ బాధని, ఇంకా ఎక్కువ టెన్షన్ని, ఇంకా ఎక్కువ హర్ట్ని, ఇంకా ఎక్కువ ఫీలింగ్స్, అవే నెగిటివ్ ఫీలింగ్స్ అట్రాక్ట్ చేసుకుంటారు. బికాస్ యూనివర్స్ ఏం చేస్తుంది? మనం ఏ ఫీలింగ్లో ఉంటే, ఏ వైబ్రేషన్లో ఉంటే దాన్ని మల్టిప్లై చేస్తూ ఉంటుంది, దాన్ని మల్టిప్లై చేసి మనకి ఇస్తూ ఉంటుంది. సో యూనివర్స్ ఏదైనా సరే మల్టిప్లై చేసి మనకి ఇవ్వడానికే ట్రై చేస్తుంది. సో మన వైబ్రేషన్ సౌండ్తో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మన వైబ్రేషన్సే మన లైఫ్లోకి వచ్చే రిజల్ట్స్. నా ఇక్కడ మనం చూస్తే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యువర్ థాట్స్ ఆర్ యువర్ డెస్టినీ. మనం ఏదైతే థాట్స్లో మనం మళ్ళీ మళ్ళీ మన మైండ్లో ప్లే చేస్తున్నామో అదే మన డెస్టినీగా మన లైఫ్లోకి వస్తూ ఉంటుంది. అందువల్ల మన యాక్షన్స్, మన థాట్స్, మన ఫీలింగ్స్ అన్నీ కూడా పాజిటివ్ డైరెక్షన్లో పెట్టుకుంటే అదే మన లైఫ్లోకి వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నెగిటివ్ యాక్షన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. నెగిటివ్ యాక్షన్స్ అంటే ఏంటి? మీరు అందరిపైన అరుస్తూ ఉన్నారు, అందరినీ తిడుతూ ఉన్నారు, రైట్? అందరినీ కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? దిస్ ఆల్ నెగిటివ్ యాక్షన్స్. కరెక్టా? నెగిటివ్ యాక్షన్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ బిలీఫ్స్, ఇవన్నీ కూడా లో వైబ్రేషన్లో ఉండడం వల్ల మనకేమొస్తుంది చూడండి. ఇప్పుడు ఎవరైనా తిడుతూ ఉంటే, ఎవరైనా కొడుతూ ఉంటుంటే, ఎవరైనా నెగిటివ్గా హ్యాండిల్ చేస్తూ ఉంటుంటే వాళ్ళ లైఫ్లోకి ఏమొస్తుంది? ఆబ్వియస్గా నెగిటివ్. అందువల్ల మీ ఫ్యామిలీ మెంబర్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారో చూడండి, అక్కడి నుంచే లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, మన పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, మన ఇంట్లో వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, మన ఫ్రెండ్స్తో మనం ఎలా ఉంటున్నాం, మన వైబ్రేషన్స్ ఏంటి, మనం ఏ వైబ్రేషన్లో ఎక్కువగా ఉంటున్నాము, మన థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, యాక్షన్స్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి, అదే మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అప్లై చేస్తున్నాం. సో రిమెంబర్ దిస్, నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి. మీరు కోపంగా ఉంటున్నారు, యాంగర్లో ఉంటున్నారు,
సాడ్నెస్ లో ఉంటున్నారు, లో సెల్ఫ్ ఎస్టీమ్ లో ఉంటున్నారు, నర్వస్ గా ఉంటున్నారు, ఫియర్ఫుల్ గా ఉంటున్నారు, స్ట్రెస్ లో ఉంటున్నారు. ఇవన్నీ కూడా నెగటివ్ ఎమోషన్స్. ఎప్పుడైతే ఈ నెగటివ్ ఎమోషన్స్ లో ఉంటామో అన్కాన్షియస్ గా మనం నెగటివ్ గానే అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. అందువల్ల గమనించండి, స్ట్రెస్, ఫియర్, వర్రీ, హేట్రెడ్, ఈర్షాభావం, షైనెస్, యాంగర్, ఫియర్, సాడ్నెస్, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అక్కడి నుంచే లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్ లో స్టార్ట్ అవుతుంది. మనం అనుకున్నది మేనిఫెస్ట్ చేయాలంటే మనం వెళ్ళాల్సింది ఏంటి? మనం వెళ్ళాల్సింది హ్యాపీ ఇమోషన్స్, హ్యాపీ యాక్షన్స్, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ యాక్షన్స్, పాజిటివ్ ఇమోషన్స్. పాజిటివ్ ఇమోషన్స్ ఏంటి? కాన్ఫిడెంట్ గా ఉండడం, హ్యాపీగా ఉండడం, కామ్గా ఉండడం, మెడిటేషన్ చేస్తూ ఉండడం, అండ్ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మనం ఫీల్ అవ్వడం. పాజిటివ్ యాక్షన్స్ అంటే ఏంటి? ఫర్గివ్నెస్ చేయడం. ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారు, ఏదో ఒక మిస్టేక్ చేస్తారు, ఎవరో ఒకరు మనల్ని ఇన్స్టల్ట్ చేశారు, ఇమ్మీడియట్ గా వాళ్ళని ఫర్గివ్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళని ఫర్గివ్ చేయకుంటే అదే రివెంజ్ ఫీలింగ్ లో, యాంగర్ ఫీలింగ్ లో ఉంటాము. అండ్ రివెంజ్ అండ్ యాంగర్ విల్ అట్రాక్ట్ మోర్ రివెంజ్ అండ్ మోర్ యాంగర్. ఇంకా ఎక్కువ యాంగర్ ని, ఇంకా ఎక్కువ రివెంజ్ ని మనం అట్రాక్ట్ చేసుకోవాలని మన థాట్స్ ని ఆ డైరెక్షన్ లో పంపిస్తూ ఉంటాం. సో ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంది, ప్రతిరోజు ఎవరో ఒక వెధవ మన లైఫ్ లోకి వస్తుంటాడు, డిస్టర్బ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడే మనం మన వైబ్రేషన్ ని మనం క్లియర్ గా అర్థం చేసుకుంటామండి. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మనం ఎంత కామ్ గా ఉంటున్నాం, ఎంత రిలాక్స్ గా ఉంటున్నాం, ఎంత పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటున్నాం, ఎంత ఈజీగా మనం వాళ్ళని ఫర్గివ్ చేస్తున్నాం, మన లైఫ్ లో ఎంత మనం డిసిప్లిన్ గా ఉంటున్నాం, ఎంత కైండ్ గా ఉంటున్నాం. ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ని మన లైఫ్ లోకి అప్లై, మనం అనుకున్నది మేనిఫెస్ట్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? యూనివర్స్ ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తుంది. మరి ఎవరికి ఇవ్వాలి యూనివర్స్? ఎవరైతే హ్యాపీ ఇమోషన్, పాజిటివ్ యాక్షన్ లో ఉన్నారో వాళ్ళకే ఇస్తారు. సింపుల్ అండి. ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడేమో స్టార్టింగ్ నుంచి ఎగ్జామ్ గురించి బాగా చదివాడు, ఎఫర్ట్స్ పెట్టాడు, ఎగ్జామ్ రాశాడు. ఇంకొకరేమో ఎలాంటి ఎఫర్ట్ పెట్టలేదు, ఓన్లీ అఫర్మేషన్ చేసుకుంటున్నాడు, ఐ విల్ కమ్ ఫస్ట్, ఐ విల్ కమ్ ఫస్ట్, ఐ విల్ కమ్ ఫస్ట్ అని. చెప్పండి, యూనివర్స్ ఎవరికి మంచి రిజల్ట్ ఇస్తుంది? నౌ టెల్ మీ, వెరీ సింపుల్ ఇస్ దట్, ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టారో, యాక్షన్ తీసుకున్నారో, ఓన్లీ అఫర్మేషన్ చేసినంత మాత్రం రిజల్ట్స్ రావండి. రిమెంబర్ దిస్. ఇక్కడ యాక్షన్ ఉండాలి, ఇక్కడ ఎఫర్ట్స్ ఉండాలి. యూ డిజర్వ్ ఇట్. అఫర్మేషన్ ఏం చేస్తుంటాయి? మనకు ఆ ఫీలింగ్ లోకి, ఆ ఫ్రీక్వెన్సీలోకి రావడానికి హెల్ప్ చేస్తుంటాయి. ఆ ఫ్రీక్వెన్సీలోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటున్నామా లేదా? యాక్షన్ తీసుకున్న వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. సో బేసిక్ గా విజువలైజేషన్, అఫర్మేషన్, ఇవన్నీ కూడా మనకు ఆ ఫ్రీక్వెన్సీలోకి తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీలోకి వచ్చిన తర్వాత యాక్షన్ బికమ్స్ ఈజియర్. సో రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు సక్సెస్ కావాలనుకుంటున్నారా? సక్సెస్ కావాలనుకుంటే, మీరు అనుకున్నది మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే ఈ రెండింటిని గుర్తుంచుకోండి. పాజిటివ్ ఎమోషన్స్ లో ఉండాలి, పాజిటివ్ యాక్షన్స్ లో ఉండాలి. నెగిటివ్ ఎమోషన్ నుంచి బయటికి వచ్చేయాలి, నెగిటివ్ యాక్షన్స్ నుంచి మనం బయటికి వచ్చేసేయాలి. నౌ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏ సీడ్స్ అయితే మన మైండ్లో వేస్తున్నాము, ఎలాంటి సీడ్స్ మనం మైండ్లో వేస్తూ మనం దాన్ని నరిష్మెంట్ ఇస్తున్నామో అదే మనకు యాక్షన్ రూపంలో, మనకు రిజల్ట్స్ రూపంలో మనకు వస్తుంటాయి. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ వైబ్రేషన్ ఆర్ నెగిటివ్ వైబ్రేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఈస్ గోయింగ్ టు అప్లై ఇన్ ద సేమ్ వే. సేమ్ వేలో అప్లై చేయబడుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ రెండిటికి ఒకే విధంగా పనిచేస్తుంది. మీరు కనుక పాజిటివ్ సీడ్స్ వేస్తే, సక్సెస్ సీడ్స్ వేస్తే, సక్సెస్ గురించి మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. బట్ మనం ఫెయిలియర్ గురించి సీడ్స్ వేస్తే ఫెయిలియర్ రిజల్ట్స్ వస్తుంటాయి. జస్ట్ అబ్జర్వ్, మనం డెలిబరేట్ గా లేదా నాన్ డెలిబరేట్ గా, కాన్షియస్ గా లేదా అన్కాన్షియస్ గా ఎప్పుడు ఏదో ఒక సీడ్ వేస్తూనే ఉంటాం. జస్ట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్కి వెళ్ళబోతున్నారు, రైట్? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు వస్తున్న థాట్స్ ఏంటి? ఈ జాబ్ నాకు వస్తుందా రాదా, చాలా కాంపిటీషన్ ఉంది, నా దగ్గర మంచి క్వాలిఫికేషన్ లేదు, లాస్ట్ టైం కూడా నేను జాబ్ కోసం ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను, అక్కడ నాకు జాబ్ రాలేదు. నా ఫస్ట్ థాట్ వచ్చింది, రైట్? ఫీలింగ్ ఎలా ఉంటుంది? యూ ఫీల్ వెరీ లో, చాలా లోగా ఫీల్ అవుతుంటారు, చాలా ఫియర్ గా ఉంటుంది, చాలా సాడ్ గా ఉంటారు, కరెక్టా? ఫస్ట్ ఏమొచ్చింది? థాట్ వచ్చింది, నాకు జాబ్ వస్తుందో రాదో, ఈ జాబ్ నాకు దొరుకుతుందో లేదో అనే డౌట్ ద్వారా ఫీలింగ్ ఎలా ఉన్నాయి? ఫీలింగ్ లో ఫీలింగ్. ఇప్పుడు యాక్షన్స్ ఎలా ఉంటాయి? అక్కడ మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వరు, అయినా కాన్ఫిడెంట్ గా ఉండరు. కాన్ఫిడెంట్ గా ఉన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అక్కడ మీకు క్వశ్చన్స్ అడిగితే మీరు దాన్ని కాన్ఫిడెంట్ గా మీరు హ్యాండిల్ చేయలేరు. సో థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్, ఈ మూడు కనెక్టెడ్ గా ఉన్నాయి, రైట్? బట్ ఇక్కడే కనుక ఒక్కసారి చేంజ్ చేయండి. నా దగ్గర క్వాలిఫికేషన్ ఉంది, ఈ జాబ్ నాదే, ఈ జాబ్ నాకు వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ లో ఉంటే ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? కాన్ఫిడెన్స్, లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, లాట్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్, పవర్, ఎనర్జెటిక్ గా వెళ్తారు. ఇక్కడ మీరు యాక్షన్స్ ఎలా ఉంటాయి? మీరు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేస్తారు,
కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. సో అంటే ఇక్కడ ఏం జరిగింది, మీ పాజిటివ్ థాట్ ద్వారా పాజిటివ్ ఎమోషన్ పాజిటివ్ యాక్షన్లోకి వెళ్తున్నారు. సో మీరు ఏం చేస్తున్నారు, యూనివర్స్కి ఒక వైబ్రేషన్ సెండ్ చేస్తున్నారు. సీ నౌ, మనం ఏం రిసీవ్ చేస్తుంటామంటే మనం ఏదైతే యూనివర్స్కి ఇస్తున్నామో, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, యూనివర్స్కి ఏదైతే ఇస్తున్నామో అదే మనం రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే అదే వైబ్రేషన్ నేను సెండ్ చేస్తున్నాను. ఆ పాజిటివ్ వైబ్రేషన్ సెండ్ చేస్తే యూనివర్స్ ద్వారా నాకు మళ్ళీ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. బట్ నెగిటివ్ వైబ్రేషన్ సెండ్ చేస్తున్నాను, నాకు జాబ్ వస్తుందో రాదో, కాంపిటీషన్ చాలా ఉంది, లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడ కూడా క్లియర్ అవ్వలేదు, చాలా మందికి ఈ రోజుల్లో జాబ్స్ లేవు, చాలా కాంపిటీషన్ ఉంది అంటూ నెగిటివ్ వైబ్రేషన్ సెండ్ చేస్తే ఏం చేస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ అలానే రెస్పాండ్ అవుతుంది. అదే వైబ్రేషన్ మన లైఫ్లోకి రావాలని ట్రై చేస్తుంది. సో యాజ్ ద రిజల్ట్ వెరీ సింపుల్, వాట్ యు గెట్ ఈజ్ వాట్ యు గివ్. మనం ఏదైతే ఏ వైబ్రేషన్స్ అయితే యూనివర్స్ ఇస్తున్నామో పాజిటివ్ ఆర్ నెగిటివ్, అది మన లైఫ్లోకి మళ్ళీ 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 వస్తూ ఉంటుంది. అది పాజిటివ్ అయినా సరే లేదా నెగిటివ్ అయినా సరే. దీని ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత తొందరగా మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. నా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ కెనాట్ ఆక్యుపై ఇన్ ద మైండ్ ఇన్ ద సేమ్ టైం. గుర్తుంచుకోండి, ఏ ఎమోషన్ అయినా ఏదైనా ఒక్క ఎమోషన్ మాత్రమే మన మైండ్లో స్పేస్ తీసుకుంటుంది. ఐదర్ పాజిటివ్ ఎమోషన్ ఆర్ నెగిటివ్ ఎమోషన్. ఏ టైంలోనైనా సరే మనం ఒక ఎమోషన్కి మాత్రమే స్పేస్ ఇస్తాము. ఇప్పుడు ఈ టైంలో మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ లైఫ్లో జరిగిన ఒక హ్యాపీ మెమరీని గుర్తుకు తెచ్చుకోండి. మీకు ఫస్ట్ టైం జాబ్ వచ్చింది, మీరు ఫస్ట్ టైం మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, మంచి మార్క్స్తో వచ్చారు. సో ఏదైనా ఒక హ్యాపీ మెమరీని గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చూడండి, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి మీ లైఫ్లో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్. నా లైఫ్లో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, నేను జాక్ క్యాన్ఫీల్డ్ ద్వారా ఒక వరల్డ్లో ఉన్న బెస్ట్, ప్రపంచంలో ఉన్న బెస్ట్ ట్రైనర్ దగ్గర నా ట్రైనర్ కంప్లీట్ చేశాను. ఐ టుక్ సర్టిఫికేట్ ఫ్రమ్ హిమ్. దట్ వాస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. సో ఇలా మీ లైఫ్లో ఒక మంచి రోజు జరిగింది ఉండొచ్చు, కరెక్టా? ఆ రోజును ఫస్ట్ గుర్తు తెచ్చుకోండి, ఆ ఫీలింగ్స్ ఏంటో చూడండి, ఆ ఫీలింగ్లో ఇప్పుడు మీరు ఉన్నారు. సో వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఎమోషన్ ఆర్ నెగిటివ్ ఎమోషన్, ఇట్ కెనాట్ ఆక్యుపై ఇన్ ద మైండ్ ఇన్ ద సేమ్ టైం. సో ఏదో ఒకటే ఉండొచ్చు. ఇప్పుడు ఐదర్ మీరు పాజిటివ్ ఎమోషన్లో ఉండొచ్చు లేదా నెగిటివ్ ఎమోషన్లో ఉండొచ్చు. ఏది డామినేటింగ్ థాట్లో ఉంటే ఆ ఎమోషన్లోకి మనం వెళ్తుంటాం. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైం పాజిటివ్ ఎమోషన్లో మనం ఉంటూ ఉండాలి. పాజిటివ్ ఎమోషన్ మన మైండ్ని డామినేట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే పాజిటివ్ ఎమోషన్ మన మైండ్లో డామినేట్ చేస్తుందో అన్కాన్షియస్లీ మనం పాజిటివ్ వైబ్రేషన్ మనం సెండ్ చేస్తున్నాం. పాజిటివ్ వైబ్రేషన్ సెండ్ చేస్తున్నాం కాబట్టి మన లైఫ్లోకి ఏమొస్తుంది, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి ఎన్ని బుక్ చదివినా సరే, ఎన్ని వీడియోస్ చూసినా సరే, ఎంత చేసినా సరే, పాజిటివ్ ఎమోషన్లో పాజిటివ్ యాక్షన్లో కనుక లేకుంటే రిజల్ట్స్ రావు. రైట్? సో ప్రతిరోజు మన థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, యాక్షన్స్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి చూడండి. నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుంటే అన్కాన్షియస్గా మనం నెగిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటున్నాం. రైట్? సో అండర్స్టాండ్ మన వర్డ్స్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ వర్డ్స్ చాలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏ స్టేట్మెంట్ మాట్లాడినా సరే మనం యాక్చువల్గా మనకేం కావాలో దాని గురించి మాట్లాడుతుంటాము, లేదా ఏదైతే వద్దో దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. రైట్? లేట్ అవుతుంది అంటే లేట్ అవుతారు. వీడేం చదవట్లేదు, మా వాడేం చదవట్లేదు, వాడొక వెధవ, వాడొక ఈడియట్, వాడు ఎందుకు పనికిరాడు. సో ఈ వర్డ్స్ ఏంటి, ప్రతి వర్డ్ కూడా అఫర్మేషనే. మనం మాట్లాడే ప్రతి స్టేట్మెంట్ అఫర్మేషనే. యూనివర్స్తో మనం డైరెక్ట్గా కమాండ్ చేస్తున్నాం. చాలా మంది చూడండి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు లేదు. సో వెన్ యూ మేక్ అ స్టేట్మెంట్ కంటైనింగ్ ఎనీ వర్డ్స్, స్పెషల్లీ డోంట్, నాట్ అనే వర్డ్ యూనివర్స్కి అర్థం కాదండి. సో యూనివర్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇస్తుంది. రైట్? ఐ డోంట్ వాంట్ టు గెట్ లేట్, ఐ డోంట్ వాంట్ పావర్టీ, ఐ డోంట్ వాంట్ అప్పులు, ఐ డోంట్ వాంట్ డెట్స్, నాకు అప్పులు ఉండొద్దు. ఇలాంటి నెగిటివ్ స్టేట్మెంట్ వాడడం ద్వారా అవి మన లైఫ్లోకి అట్రాక్ట్ అవుతుంటాయి. సింప్లీ మనకేం కావాలి అది మన మైండ్లో ప్లే చేస్తుండాలి, అది మనం అడుగుతుండాలి. నేను హ్యాపీగా ఉండాలనుకున్నాను, నేను తొందరగా వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు చాలా వస్తున్నాయి. సో ఇట్లా మనకి ఏదైతే కావాలో మన దానిపైన ఫోకస్ చేయాలి. రైట్? సో ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ వీఆర్ డూయింగ్ మార్నింగ్ రిచువల్స్ అండి. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ జర్నీలో 20 times 100 times ఫాస్ట్ అవ్వాలనుకుంటే ఈ కోర్స్లో కంపల్సరీ జాయిన్ అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈ మార్నింగ్ రిచువల్స్లో ప్రతిరోజు మార్నింగ్లో హైయెస్ట్ వైబ్రేషన్లోకి ఎలా వెళ్ళాలి దీని గురించి మాట్లాడుతున్నాము. ఒక్కసారి దీన్ని అర్థం చేసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీ లైఫ్లో ఈజీగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. రైట్? సో ఆల్మోస్ట్ 250+ పీపుల్ ప్రతిరోజు జాయిన్ అవుతున్నారు మార్నింగ్ 6 to 7.
మీరు కూడా జాయిన్ అవ్వండి అండ్ అండర్స్టాండ్ ద మ్యాజిక్ ఆఫ్ మార్నింగ్ రిచువల్స్. ప్రతిరోజు మార్నింగ్ రిచువల్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి, మార్నింగ్ రిచువల్స్ని అప్లై చేయండి మీ లైఫ్లో. సీ యూ ఆన్ ద అదర్ సైడ్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఆఫ్ మార్నింగ్ రిచువల్స్. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీక్లో మన హోపోనోపోనో కోర్స్ స్టార్ట్ అవుతుంది, హోపోనోపోనో హీలర్ సర్టిఫికేట్ కోర్స్. మీరు ఒక హోపోనోపోనో హీలర్గా మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ని హీల్ చేయడం ఎలా. ఇట్స్ అ వెరీ అడ్వాన్స్ కోర్స్. వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ డాక్టర్ హ్యూ లెన్ అండ్ జో విటాలి అవన్నీ కూడా నేను నేర్పిస్తున్నాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ కోర్స్. మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, నేర్చుకుంటేనే ముందుకు వెళ్తారు, రైట్? సో ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉండండి, పాజిటివ్ వైబ్రేషన్ ఉండండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో ఒక ఎన్లైటన్మెంట్ వీడియో ఉంటుంది, మీకు మంచి నాలెడ్జ్ ఇస్తుంది, మిమ్మల్ని ఒక హై వైబ్రేషన్ ఉంచడానికి నేను ట్రై చేస్తున్నాను. షేర్ దిస్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ you.